నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటే అవకాశం. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతుందన్న నిమ్మల వ్యాఖ్య. ఈరోజు టాక్ ఆఫ్ ది నేషన్, సీఎం చంద్రబాబు నాయుడు పనితీరేనని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. పడవలపై దుష్ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్, గుడివాడ అమర్నాథ్ మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పెనుగాలులు వీస్తున్నాయని చెప్పారు. ఒడిశాలోని పూరి తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతుందని వివరించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తాయని వివరించారు. సోమవారం సాయంత్రానికి పూరి వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి, గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, అంబేద్కర్, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ పోర్టులలో 3వ నెంబర్ ప్రమాద సూచికను జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. బ్యారేజీని ఢీకొన్న పడవల్లోని 3 బోట్లు ఒకే యజమానివని చెందినవని, ఈ బోట్లకు లంఘర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారని అన్నారు. ఈ బోట్ల యజమాని వైసీపీ నేత అని చెప్పారు. ఈ 3 పడవలు అంటే మొత్తం 5 పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది. మిగిలిన 3 పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన. 4వది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 5 పడవల్లో ఈ 3 పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి 3 కావడం, ఒకే యజమాని 3 ఉండడం, ఆ 3టిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం. ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేర రఘురాం మీ అందరికీ తెలుసు. ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం. ఈ రామ్మోహన్ అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను గాని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాహక ప్రాంతంలో నదిలో అక్రమంగా, ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రిడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని,
ఇప్పుడు ఆ పడవలకు కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం, ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా గాని డ్రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి, ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ ను కూడా దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు గాని కూడా కనిపిస్తున్నటువంటి స్థితి. విజయవాడ ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ బోట్లకు వైసీపీ రంగులు ఉండడంతో దీని వెనుక వైసీపీ కుట్రకోణం ఉందని అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఆ పడవలు వైసీపీ నేతలవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, బోట్ల ఘటనపై దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారు. విజయవాడని ముంచెత్తినటువంటి వరద, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు, ఇవన్నీ గడిచినటువంటి 10 రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు, దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని, పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం, ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు. అందుకనే మొన్న గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇది ఈ ప్రభుత్వం. ఈరోజు టాక్ ఆఫ్ ది నేషన్ సీఎం చంద్రబాబు నాయుడు పనితీరేనని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. విజయవాడకు చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి అది నిర్మించాక ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు. వరద ముంపుకు ఎదుర్కొనే విధానంలో చంద్రబాబును అందరూ అభినందిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం ఏదీ లెక్క చేయకుండా బస్సులోనే ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. చాలా ఇళ్లు మునిగిపోయి సామాన్యుడి జీవనం అతలాకుతలం అయ్యిందన్నారు. 5-6 రోజులు ఇదే పరిస్థితి ఉండడంతో వారు ఆందోళన చెందారని పేర్కొన్నారు. ఉంటూ ఇక్కడ సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించడం జరిగింది. మొదటి అధికార యంత్రాంగాన్ని కానివ్వండి, ప్రతి వార్డుకి ఒక మినిస్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక జిల్లా అధికారి, ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలని అనునే ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే మాకైతే జ్ఞాపకం లేవు. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇల్లు చాలా దాదాపు 140-120 సచివాలయ పరిధిలో చాలా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో 6 అడుగుల లోతు 5 అడుగుల లోతు నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు మనం కూడా చూసాం. వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. ఒకరోజు వస్తే సరే రేపు తగ్గిపోతుంది అనుకోవచ్చు, రేపు తగ్గకపోతే ఎల్లుండి తగ్గిపోతుంది అనుకోవచ్చు. కానీ 5-6 రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటూనే మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన భారీ వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు, మళ్ళీ అల్పపీడనం, ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి,
అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన పైకి వెళ్ళి చేతులు ఊపేసి రావటమే కాకుండా బురద నీటిలో, డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి దాదాపు ఆయనకి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు. మీరు కష్టాల్లో ఉన్నారు, మిమ్మల్ని ఆదుకుంటాం నా బాధ్యత, నా ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది, ఈరోజే కాదు వరద అయిపోయిన తర్వాత కూడా అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడన్నా ఈ సహాయ కార్యక్రమాలు అందటంలో ఎక్కడైనా తప్పులు దొరికినా వాటిని సమీక్షించుకుంటూ, ఎక్కడన్నా తప్పులు మరీ ఎక్కువగా జరిగితే వాళ్ళని మందలించుకుంటూ వారు మరి అన్నిటినీ కూడా సక్రమంగా పర్యవేక్షించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 2 సార్లు తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో వంతెనల వద్ద ఇసుక తరలింపు జరపకుండా చర్యలు తీసుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ పేర్కొన్నారు. పెన్నా నదిలోని కొత్త బ్రిడ్జి నుంచి పాత బ్రిడ్జి వరకు ఇసుక రవాణా కాకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఇసుక తరలింపు వల్ల పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని, ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈరోజు పెన్నా నది విషయంలో తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వచ్చి సిపిఐ పార్టీ, ఏఐటీసీ నాయకులు అందరం కూడా ఎమ్మారావు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే సుక్లూరు పోయే రహదారి బ్రిడ్జి నుండి, కొత్త బ్రిడ్జి నుండి సద్దలదిన్నె పోయే రహదారి పాత బ్రిడ్జి వరకు గతంలో రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి గారు మరి జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడపత్రి ప్రాంతంలో లక్షలాది మంది జనాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఈ బ్రిడ్జి నుండి ఆ బ్రిడ్జి వరకు రజకులకు గుడ్డలారేసుకునేకి కేటాయించడం జరిగినది. అవి జీబోలు కూడా ఉన్నాయి, అవి అందరికీ తెలిసినదే. కానీ ఈ బ్రిడ్జి నుండి ఆ బ్రిడ్జి వరకు ఎద్దుల పనులు అయితేనేమి, ట్రాక్టర్లు అయితేనేమి ఇసుక రవాణా టౌన్లోకి తోలుతా ఉన్నారు. కానీ దూరం ప్రాంతాలు పోయి తోలుకోవాలి. కానీ రజకులు గుడ్డలు ఏరేసుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఇప్పుడు లక్షలాది మంది టౌన్లో ప్రజలు ఉన్నారు. మరి మురికి బట్టలు రజకులు ఉతకపోతే ఎక్కడికెక్కడ ఇళ్ళల్లో మురిగిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి అధికారులు కానీ మరి పాలకులు కానీ. మేము సిపిఐ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం, ఎంతోమంది గత వైఎస్ఆర్ కంటే ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా పాత బ్రిడ్జి దగ్గర పిల్లలు చాలా మంది చనిపోయినారు. ఒకటే రోజే 3-4 పిల్లలు చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాం, బ్రిడ్జిల దగ్గర ఈ బ్రిడ్జి అయితేనేమి ఆ బ్రిడ్జి అయితేనే గుంతలు పెట్టద్దండి, రజకులకు ఇబ్బంది, టౌన్లో పిల్లలు ఆడుకునే పోయి చాలామంది చనిపోతూ ఉన్నారని. కానీ నిమ్మకు నీరు ఎక్కలేదు అధికారులకు కానీ పాలకులకు కానీ. మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా అనేక మాటలు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ అధికారులకు కానీ నిమ్మకు నీరెక్కినట్లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నాం, తక్షణమే ఈ బ్రిడ్జి నుండి ఆ బ్రిడ్జి వరకు అధికారులు కానీ ఇప్పుడుండే పాలకులు కానీ పెన్నా నదిని కాపాడాలి. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీలేరు జలాశయానికి భారీగా వరద నీరు వస్తుంది. డొంకరాయి 4 బేబ్ డ్యాంలో 15 గేట్లు ఎత్తి 1,10,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సీలేరు వరదకు శబరి నదిలో నీటి మట్టం పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వంలో యానిమేటర్లు తొలగింపులు జరుగుతున్నాయని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి పేర్కొన్నారు. వివోఏ తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మాట్లాడారు. వివోఏలకి 6 నెలల నుండి జీతాలు లేవు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. 6 నెలల నుండి బకాయి పెట్టారు. అందరికీ జీతాలు వేశారు, వివోఏలకి జీతాలు వేయలేదు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ రకంగా బ్రతకాలి? ఏం తిని బ్రతకాలి? ఎలా బ్రతకాలి? దీనికి తోడు ప్రాణం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఉంది ఇప్పుడు ఈవేళ వివోఏల పరిస్థితి. గత గవర్నమెంట్ వేధింపులకు గురిసేస్తుంది. రాజకీయంగా అక్కడక్కడ తొలగింపులు కూడా చేస్తుంది. కొంతమంది తొలగించారు. ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి కోరుకుని ఈవేళ నూతన గవర్నమెంట్ని తెచ్చుకున్నారు. టీడీపీ గవర్నమెంట్ని అధికారంలో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ ఎవరో పొడి చేతాలు ఓట్లేసి గెలిపించుకుని తెచ్చారు. కానీ ఈవేళ ఏం చేస్తున్నారు? రౌతులపూడి, జగ్గంపేట, గండేపల్లి, కోటనందూరు, తుని, పిఠాపురం, తొండంగి మొత్తం ఈ ప్రాంతాలన్నింటిలోనూ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 20 మందిని, 25 మందిని, 30 మందిని అక్రమంగా మెడపట్టి బయటికి గింటేశారు. కొత్తోళ్ళు వేసేసుకున్నారు. కొత్తోళ్ళు ఎవరు? పోనీ ఎవరైనా ఆకలితో దరిద్రంతో ఏడ్చి వాళ్ళు వేసుకున్నారా? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బంధువుల్ని, ఎంపీడీసీ బంధువుల్ని, జడ్పీడీసీ బంధువుల్ని, ఎవరైతే టీడీపీ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకున్నారు. అంత కక్కుర్తి మీకు ఉండుంటే పోస్టులు పెంచుకోండి, కొత్త పోస్టులు వేసుకోండి. అప్పుడు మీ గవర్నమెంటే కాబట్టి బడ్జెట్ కేటాయించి జీతాలు ఇస్తా తినండి. అంతేగాని ఒకళ్ళు నోటికాడ కూడి తీసేసుకుని మీరైతే తినడానికి సిద్ధం అవుతున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలి పని మరొకటి ఉండదు. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరినైతే మీరు తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోండి. వాళ్ళు విధుల్లోకి తీసుకోకపోతే ఈ 5 ఏళ్ళు ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీకు గోరి కట్టడానికే మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మీరు మళ్ళీ మాత్రం ఎవరో క్షమించరు. ప్రజలే క్షమించరు మిమ్మల్ని. ఎందుకంటే మా దగ్గర రాజకీయ వేధింపులు ఉండమని చెప్పారు. మీరు మీ ఎవరిన ఉద్యోగాలను తొలగించమని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళంతా మా కార్యకర్తలు తీసేశారని చెప్పారు. మా కార్యకర్తలను అడుక్కోండి వెళ్ళన్నారు. సత్యప్రభ గారి దగ్గరికి వెళ్ళారు. మా కార్యకర్తలు చెప్పింది మేము వినాలని. ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంపై వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్, వైసీపీ నేతల పడవలు ప్రకాశం బ్యారేజీ గేట్లు ధ్వంసం చేశాయని వారిని హింసిస్తున్నారు. ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది, విచారణ జరిపించండి. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే వైసీపీపై నిందలు వేస్తున్నారు అని అన్నారు. ముందు వరద నివారణ చర్యలు, వరద వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి కలిగినటువంటి ఇబ్బందులు, ఈ రెంటిలో కూడా వరద నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో వైఫల్యం చెందింది. వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఏ విధంగా తయారయ్యాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాను చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపద్రవంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. అందుకని ఈరోజు అనేక సందర్భాల్లో చూసాం చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతానేమో, వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలేయించాలని చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటన్నిటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదేం కొత్త విషయమేం కాదు, జరగనటువంటి విషయమేం కాదు, జరగరాని విషయం ఏంటంటే కాదు. బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి 39/1964 పేపర్, ఇది ఆంధ్రపత్రిక. అంటే 60 సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరుకి వరద రావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.